ఎంతో రుచిగా ఉండి సంవత్సరం పాటైనా నిలవ ఉండే మాగాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో పూర్తిగా వీడియోలో ఉంది, చూసేద్దాం పదండి. హలో అండి, నేను మీ గాయత్రి. శ్రీమాత్రే నమః. చూస్తున్నారు కదా, మామిడికాయ పచ్చడికి మళ్ళీ ముక్కలు తరుక్కున్నానండి. ఇప్పుడైతే మాగాయ కోసం ముక్కలు తరిగాను. మాగాయ అంటే ఆంధ్రాలో బాగా పెట్టుకుంటారండి, కానీ ఇక్కడ వాళ్ళకి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. నేను మీకు చూపిద్దామని ప్రత్యేకంగా ఇప్పుడు చూపిస్తున్నాను. ఆల్రెడీ కాయలన్నీ కడిగి శుభ్రం చేసుకొని కట్ చేసి పీల్ తీసేసాను. ఇట్లా ముక్కలు రెడీ చేసుకున్నాను. ఇవి 900 గ్రాములు ఉన్నాయండి. వీటికి ప్రత్యేకంగా ఇట్లాంటి షేప్లోనే కట్ చేసుకుంటాం అన్నట్టు, చిన్నగాను కాదు పెద్దగాను కాదు, ఇట్లా యావరేజ్గా కట్ చేసుకుంటాము. 900 గ్రాములు ఉన్నాయి కాబట్టి 200 గ్రాముల ఉప్పు పోస్తున్నా అండి. కిలోకి 1/2 కిలో పోస్తాను కదా, ఆ లెక్కన ఇది 100 గ్రాములు తక్కువ ఉంది కాబట్టి కిలోకి 900 గ్రాములకి 200 గ్రాముల ఉప్పు పోసాను. అట్లానే కొంచెం పసుపు వేసి వీటిని శుభ్రంగా కలుపుకొని 3 రోజుల పాటు ఇట్లనే పెట్టాలండి. ఈ పచ్చడికి ఎల్లుండి వరకు వీటిని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇట్లా పైకి కిందకి కలుపుకుంటే అన్ని ముక్కలకి ఉప్పు బట్టి ఊరుతాయి అన్నట్టు. మీరు ఎవరైనా మాగాయ పచ్చడి పెట్టారో లేదో నాకు కామెంట్ చేయండి. నా వీడియోలు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు, అట్లనే ఎలా ఉంటున్నాయో కూడా కామెంట్ చేయండి. ఓకే అండి, ఇది పక్కన పెట్టేసుకుందాము. 3rd డే నాడు చూద్దాము. హలో అండి, 3 డేస్ బ్యాక్ ఉప్పు పసుపు వేసి ఊరబెట్టిన మాగాయకి మామిడికాయ ముక్కలు నేను వీడియో తీయటం మర్చిపోయి కొంతవరకు పిండి దీంట్లో వేశాను. ఈ మిగతావి కూడా పూర్తిగా వాటర్ లేకుండా పిండుకొని గట్టిగా 2 చేతులతో పిండితేనే బాగా ఉన్నది రసం ఉన్నది ఓడుతుందండి. అట్లా పిండుకొని మొత్తం ఇవి ఎండలో పెట్టుకోవాలండి. నేను ఇవన్నీ మొత్తం పిండేసి చూపిస్తాను. చాలా తక్కువ ఊట వచ్చిందండి. వీటిని అన్నిటినీ ఇప్పుడు ఎండలో ఎండబెట్టుకుందాము. ఇదిగోండి, ఎండలో పెట్టాను. ఇక్కడ ఎంతసేపు ఉంటుందో ఎండ ఇక్కడ, కానీ ప్రస్తుతానికైతే పెట్టిన. ఇవి కొంచెం బాగా ఎండేదాకా ఎండబెట్టుకోవాలి. హలో అండి, మాగాయ ముక్కలు చూశారు కదా ఎలా ఎండినాయో. పర్లేదండి, ఈ మాత్రం ఎండినాయి. ఎండ బాగా ఉంది కానీ నేను పైకి ఎక్కకుండా మాకు వచ్చిన ఎండలోనే ఎండబెట్టుకున్నాను. సరే, మనకి రసం ఇంతే ఉంది కదా, దీనికి తగ్గట్టే మనం ముక్కలు వేసుకోవాలి. ఎక్కువ తక్కువ ముక్కలు వేసుకుంటే పచ్చడి గట్టిగా అవుతుంది. అందుకని సుమారుగా ఎన్ని పడతాయో చూసి అన్ని వేసుకోవాలి. ముందైతే మనము కొద్దిగా ఆవపొడి, ఎక్కువ అవసరం లేదండి, ఒక పెద్ద స్పూన్ అంతా అయితే చాలు ఈ పచ్చడికి ప్రత్యేకించి. అలానే 1 స్పూను మెంతి పొడి. రసంలో ఈ 2 వేసి ముందు కలిపేసుకుందాము. ముక్కలు ముందు వేయకుండా చక్కగా పొడులు ఏమన్నా ఉంటే వేసి కలుపుకోవాలి. కిలోల లెక్కనైతే అయ్యో మిస్ అయిందండి, కారం వేసాను నేను. కారం 100 గ్రాములు కాటా వేసా, కానీ మనం చూసుకొని వేసుకోవాలి. అన్ని ముక్కలు వేయం కాబట్టి, కొన్నే వేస్తాం కాబట్టి సుమారుగా చూసుకుంటూ వేసుకోవాలి. ఒకసారి మొత్తం వేసేస్తే కారం ఎక్కువయ్యి ముక్కలు లేకుండా అట్లా ఇబ్బంది పడతాము. ముక్కలు పట్టవు కాబట్టి, ముక్కలు ఉన్నాయి. చూడండి, పచ్చడి ఎన్ని పడితే అన్ని వరకే వేసుకోవాలి. మిగతావి మనకి మిగిలినా కానీ పప్పులోకి పనిచేస్తాయి అండి. పప్పులో వేసుకోవచ్చు, ఏదైనా పచ్చళ్ళు నూరుకుంటే వేసుకోవచ్చు. చాలండి, మరీ టైట్ అయితే బాగుండవు. ఇదిగోండి, 900 గ్రాముల ముక్కలు నేను ఊరేస్తే ఇంత మిగిలినవి. ఒక 200 గ్రాముల ముక్కలన్నా మనకి పక్కన 600 గ్రాములు, అంటే ఊట ఎక్కువ రాలేదు కాబట్టి అంతవరకే పట్టినాయి అన్నట్టు. అంతే అండి. దీంట్లో మొత్తంలో ఖర్చు అయ్యే వాళ్ళు ఉంటే మొత్తంలో ఒకటేసారి పోపు చేసుకోవచ్చండి, కానీ నేను ఇప్పుడు పోపు చేయను. ఎప్పుడు తింటే అప్పుడు
కొంచెం తీసి పోపు చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. ఇలానే జాడీకి ఎత్తుకుంటే సరిపోతుంది. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోలు మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. ధన్యవాదాలు.